రానివ్వం. అధికారం అంటే తమకు హోదా కాదని బాధ్యతని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో ఆయన మాట్లాడారు. సామాజిక అంతరాలు లేని సమాజాన్ని నిర్మించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒకటే ప్రాంగణంలో చదువుకోవాలి. చిన్ననాటి నుంచే ఒక వసుదైక కుటుంబంగా సమాజంలో అంతరాలు లేని విధంగా ఎదగాలనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 100 స్కూళ్ళని